1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ చిట్టి పునుగులు. నేను వేసే చిట్టి పునుగులు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు. వర్షం పడినప్పుడు కూడా వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియోని మొత్తం అయిపోయే వారందరికీ ఫాలో అవ్వండి. నేను టిప్స్ చెప్తాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. ఇది ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండిలో 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు బియ్య పిండి, కొంచెం ఇది అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్టు. దీన్ని మీకు సరిపోను వేసుకుని చూసుకోండి. దీనికి టేస్ట్ సరిపోను సాల్టు. కొంచెం లూజ్గా ఉందంటే ఇంకొంచెం బియ్య పిండిను అది వేసి కలుపుకుంటే బాగా పొంగుతాయి. తగిందా లేదా అని కొంచెం వేసుకుని చూడాలి. ఈ చిట్టి చిట్టి పునుగులు వేసుకోవడానికి ఇలా వేసుకుని మీకు ఇష్టమైతే దానిలో కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. రావాలంటే పునుగులు కొంచెం హైట్ మించి ఇలా వేసుకోండి. వేసుకుంటే కిందకి వెళ్ళేసరికి గుమ్మటంలాగా పునుగులు చక్కగా ఉంటాయి మీకు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఈ చిట్టి పునుగుల్ని వేయించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు చిట్టి చిట్టి పునుగులు పైనంతా క్రిస్పీగా, లోపలంతా మెత్తగా చాలా బాగుంటాయి. వీటిని కొబ్బరి చట్నీ కాంబినేషను. కొబ్బరి చట్నీతో తిని చూసి టేస్ట్ చెప్తా. చాలా టేస్టీగా ఉన్నాయి. అది చిట్టి చిట్టి పునుగులు మీరు కూడా ఇంట్లో వేసుకుని టేస్ట్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకుని తిని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి నాకు కామెంటరీ చేయండి. నాకు లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అందరూ షేర్ చేసుకోండి.